జై సీతారాం. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే, ఏ స్త్రీ అయితే తన అత్త చేతిలో బాధలు పడిందో ఆ స్త్రీయే రేపు తన కోడలి చేతిలో కూడా బాధలు పడుతుంది. పాపం, ఆమె ఎప్పుడూ బాధితురాలే. అలాగే ఏ స్త్రీ అయితే తన అత్తను ఆరళ్లు పెట్టిందో ఆ స్త్రీయే రేపు తన కోడల్ని కూడా కాల్చుకు తింటుంది. ఎప్పటికీ ఆమెది పై చెయ్యే. మనకు ఇవన్నీ తెలుసు. రోజు మన చుట్టూ చూస్తూనే ఉంటాం. కానీ ఏమీ ఎరగనట్లు ఊరుకుంటాం. అదండి కథ. ఇప్పుడు నమ్ముతారా భార్యాభర్తల మధ్య ద్వేషం ఉంటుందని? తెలిసినా తెలియనట్లు నటిస్తూ ఆ ద్వేషంతోనే ఎంతో మంది భార్యాభర్తలు జీవితాలు గడిపేస్తున్నారని? నమ్మరు. నమ్మినా అంగీకరించరు. నిజమేనేమో అని మనసు చెప్తున్నా దాని నోరు నొక్కేసి అబద్ధం అని అరిచి చెబుతారు. అలా ఉన్నంతకాలం సమాజంలో ఐకమత్యం లేకుండా ఒకరినొకరు ద్వేషించుకుంటూ అందరూ నష్టపోతారు. జీవిత మాధుర్యాలను కోల్పోతారు. తమ జీవితాలే కాక పిల్లల జీవితాలను కూడా నరకప్రాయం చేస్తారు. అందరూ కాదు, చాలామంది. ప్రతి సూత్రానికి మినహాయింపు ఉంటుంది. అందుకే ఎవరైనా అత్తాకోడళ్ళు కలిసిమెలిసి తల్లి కూతుళ్లలా ఉంటే సంభ్రమాశ్చర్యాలకు గురవుతాం. వాళ్లను చూసి మనం బీపీ తెచ్చేసుకుంటాం. వాళ్ళిద్దరూ ఎప్పుడు తగువలాడుకుంటారా అని ఎదురు చూస్తాం. కనుక భార్యాభర్తల అనుబంధం కలకాలం నిలవాలంటే వారి మధ్య ఉండకూడనిది పరస్పర ద్వేషం, ఉండవలసింది పరస్పర వ్యామోహం. ఈ సూత్రానికి మాత్రం మినహాయింపు లేదు లేదు లేదు. ఈనాడు భార్యాభర్తల మధ్య పరస్పర వ్యామోహం లేకపోవడం వల్ల, ద్వేషం పెరగడం వల్ల జీవితాంతం ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ కలిసి ఉండడం అవసరమా అనే ఆలోచన బలపడుతోంది. అందుకు పరిష్కారంగా విడాకులకు ఎగబడుతున్నారు. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. జై హింద్, జై సీతారాం.